ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్కు జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి ప్రేమలేఖ రాశాడు. మరో జన్ముంటే ఆమె హృదయంగా పుట్టాలనుందని అన్నాడు. ఆమెకు ప్రైవేట్ జెట్ను కానుకగా ఇస్తున్నట్లు తెలిపారు. బేబీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఈ సంవత్సరం మనకు ఎంతో సానుకూలంగా ప్రత్యేకమైన విషయాలతో ప్రారంభమైంది. జీవితాంతం ప్రేమికుల రోజును మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. జాకీ, నువ్వంటే నిజంగా ఎంతో ఇష్టం. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రియురాలివి నువ్వు. పిచ్చివాడిలా ప్రేమిస్తున్నాను నేను నిన్ను అని పేర్కొన్నాడు. వృత్తిపరమైన పనుల రీత్యా నువ్వు వివిధ దేశాలకు ప్రయాణిస్తూ ఉంటావు. అందుకే నీకు ఒక ప్రైవేట్ జెట్ను కానుకగా ఇస్తున్నా. నీ పేరులోని తొలి అక్షరాలు ఆ జెట్పై రాసి ఉంటాయి. అదేవిధంగా నీ పుట్టినరోజు తేదీతో రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నా. ఈ జెట్లో ఇకపై నీ ప్రయాణాలు సౌకర్యంగా జరుగుతాయి. నాకున్న కోరిక ఒకటే, నాకంటూ మరో జన్మ ఉంటే నీ హృదయంగా పుట్టాలని ఉంది. ఆ విధంగా నీ గుండె చప్పుడవుతా. నీలాంటి అందమైన అద్భుతమైన మనిషిని ప్రియురాలిగా కలిగి ఉన్నందుకు ఈ భూమి మీద అదృష్టవంతుడిని నేనే అని సుఖేష్ రాసుకొచ్చాడు. సుఖేష్ 2020 జూన్ నుంచి మే 2021 వరకు మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యులర్లు వినియోగిస్తూ ర్యాన్ బ్యాక్సీ మాజీ యజమాని సివిందర్ సింగ్ భార్య అదితి సింగ్కు ఫోన్లు చేశాడు. లా సెక్రటరీ అనూప్ కుమార్గా పరిచయం చేసుకున్నాడు. ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి 200 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఈ కేసులో పోలీసులు సుఖేష్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అతను జాక్వెలిన్తో క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. ఆమె తన ప్రియురాలని చెప్పాడు. దీంతో జాక్వెలిన్ను పోలీసులు పట్టుకెళ్లి విచారణ జరిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సుఖేష్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్ ఫెర్నాండెస్ వాపోయింది. అతను తన జీవితంతో ఆడుకొని కెరీర్ను నాశనం చేశాడని కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. ఇంత జరిగినా సుఖేష్ మాత్రం జాక్వెలిన్కు జైల్లో నుంచే ప్రేమలేఖలు రాస్తూనే ఉన్నాడు. ప్రతి పండుగకు లేఖ పంపిస్తూ ఉంటాడు. క్రిస్మస్ కానుకగా ప్యారిస్లో ఒక వైన్ యార్డ్నే కానుకగా ఇస్తున్నట్లు గతంలోనూ తెలిపాడు.